నూటికో కోటికో ఒక్కరు నిజమే. దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు పడతారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానని నిలబడే దర్శకరత్న ఇక లేరన్న వాస్తవాన్ని చిత్ర పరిశ్రమ నమ్మలేకపోతుంది. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన దాసరి హఠాత్తుగా అనారోగ్యం పాలవడం, గుండెపోటుతో మరణించడం వెనక కారణాలపై TV9 స్కానింగ్ రిపోర్ట్. దర్శకరత్న మరణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నమ్మలేకపోతోంది. అసలు ఏం జరిగింది? దర్శకరత్న మరణానికి కారణమేంటి? ఆయనకు ఏ అవయవాలు ఫెయిల్ అయ్యాయి? దర్శకరత్న కోలుకుంటున్నారనుకున్న దశలో హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? అసలు దాసరికి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏమిటి? దాసరి మరణంపై TV9 స్కానింగ్ రిపోర్ట్. దాసరి నారాయణరావు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. చాలా మంది ఆయన్ను గురువు గారు అని పిలుస్తారు. చిన్న టెక్నీషియన్ని కూడా ఆప్యాయంగా పలకరించే దాసరి చివరి రోజుల్లో కనీసం మాట్లాడలేకపోయారు. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించే దాసరి అసలు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు? దాసరి ఏ సమస్యతో ఆసుపత్రిలో చేరారు? ఆయనకొచ్చిన అనారోగ్యం ఏంటి? 151 సినిమాలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పిన దర్శకరత్న అనారోగ్యంతో చాలా బాధపడ్డారు. ఈ ఏడాది జనవరి 19న దాసరి నారాయణరావు కిమ్స్ లో చేరారు. 2 నెలలకు పైగా వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇంతకీ దాసరి ఏ సమస్యతో కిమ్స్ లో చేరారు? అసలు ఆయన హెల్త్ ప్రాబ్లం ఏమిటి? అధిక బరువుతో బాధపడిన ఆయన చికిత్స కోసం వైద్యులను ఆశ్రయించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దాసరికి ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ వేశారు. ఎండోస్కోపీ ద్వారా జీర్ణకోశంలోకి బెలూన్ పంపి దాంట్లోకి ద్రవం ఎక్కిస్తారు. ఒక్కసారి బెలూన్ వేస్తే 6 నెలల తర్వాత బెలూన్ని తొలగించాల్సి ఉంటుంది. గ్యాస్ట్రిక్ బెలూన్ విధానంలో ఓ సిలికాన్ బెలూన్ని కడుపులోకి పంపి 6 నెలల పాటు ఉంచుతారు. దీనివల్ల పొట్టలో ఆహారానికి తక్కువ ప్లేస్ ఉంటుంది. కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టుంటుంది. దీనివల్ల పేషెంట్లు తక్కువ తింటారు. 6 నెలల్లోనే 30% బరువు తగ్గుతారు. ఎండోస్కోపీ విధానంలో నోటి ద్వారా ఈ బెలూన్ని కడుపులోకి పంపుతారు. అక్కడ బెలూన్ ఎక్స్పాండ్ అవుతుంది. తక్కువ తిన్నా కడుపు నిండినట్టుంటుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు పేషెంట్లు. అరగంటలోనే ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్రక్రియ పూర్తవుతుంది. సర్జరీ లేకుండా అధిక బరువు నుంచి బయటపడడానికి ఈ బెలూన్ థెరపీ అనుసరిస్తున్నారు. కానీ ఎండోస్కోపీ పద్ధతిలో అన్నవాహిక ద్వారా బెలూన్ని లోపలికి పంపే క్రమంలో అన్నవాహికకు ఎండోస్కోప్ గుచ్చుకుంది. ఇలా అన్నవాహికకు గాయం కావడంతో దాసరి నారాయణరావుకి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు పెరిగాయి. దాసరికి గ్యాస్ట్రిక్ బెలూన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అన్నవాహికకు గాయమైంది. ఆ గాయంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. అది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు కారణమైంది. దాదాపు నెలన్నర పాటు ఆయనకు చికిత్స అందించిన డాక్టర్లు దాసరిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించారు. అన్నవాహికకు గాయం కావడంతో పక్కనే ఉన్న ఊపిరితిత్తుకి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫలితంగా న్యూమోనియాకి దారితీసింది. అప్పటికే దాసరి నారాయణరావుకు డయాబెటీస్ ఉంది. లంగ్స్ ఇన్ఫెక్షన్ న్యూమోనియాకు దారితీయడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కి దారితీసింది. దీంతో డయాలసిస్ మొదలుపెట్టారు. కిడ్నీ డయాలసిస్తో పాటు ట్రేకియాస్టమీ చేసి వెంటిలేటర్ మీద దాసరికి కృత్రిమ శ్వాస అందించారు వైద్యులు. ఇలా వెంటిలేటర్ మీద కృత్రిమ శ్వాస అందిస్తూనే థొరకాటమీ ప్రక్రియ షురూ చేశారు వైద్యులు. పక్కటెముకల మధ్య నుంచి ఆపరేషన్ చేసి ఊపిరితిత్తుల్లో చీమును తొలగించారు. థొరకాటమీ ప్రక్రియ ద్వారా ఊపిరితిత్తుల్ని సాధారణంగా పనిచేసే పరిస్థితికి తెచ్చారు. ఇక ఆహారాన్ని అందించడానికి టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ TPN పద్ధతిలో మెడలో IV ద్వారా పోషకాల్ని అందించారు.
ఆ తర్వాత నేరుగా జీర్ణాశయంలోకి పైప్ వేసి పెర్క్యుటేనియస్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోస్టమీ పద్ధతి ద్వారా ఆహారాన్ని అందించారు. దీంతో దాసరి కోలుకున్నారు. ఇలా జనవరి 19 నుంచి అనేక చికిత్సలు పొందిన దాసరి మార్చి 29న కిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరారు. అయితే ఈ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. దాసరికి గ్యాస్ట్రిక్ బెలూన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో పొరపాటున అన్నవాహికకు గాయమైంది. అయితే చికిత్స తర్వాత దాసరి కోలుకొని కాస్త ఆరోగ్యంగా అనిపించారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే. మళ్ళీ ఇన్ఫెక్షన్ తిరగబెట్టింది. ఆహార నాళికలో రంధ్రం అలాగే ఉండిపోవడంతో సర్జరీ చేశారు. అయినా ఉపయోగం లేకపోయింది. హాస్పిటల్ నుంచి మార్చి 29న డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చారు దాసరి నారాయణరావు. ఆయన చుట్టూ జనం. గురువుగారు గురువుగారు అంటూ అభిమాన సందోహం. ఆయన మునుపట్లా మాట్లాడలేకపోయారు. మే 4 దాసరి పుట్టినరోజు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, టెక్నీషియన్లు, నటీనటులు దాసరికి శుభాకాంక్షలు చెప్పడానికి తరలొచ్చారు. గొంతు తెరిచి 4 మాసాలైంది. అంటే గొంతు లేదు. 10 రోజుల క్రితం వచ్చింది. మీడియా చాలామంది అడిగితే ఇప్పుడెప్పుడే వద్దు, నేను ఒక 4 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడతానని చెప్పాను. పుట్టినరోజు తర్వాత దాసరి ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. అవును, ఆహార నాళికలో ఉన్న రంధ్రం అలానే ఉండిపోవడంతో 2 వారాల క్రితం సర్జరీ చేశారు డాక్టర్లు. కొలోనిక్ ట్రాన్స్పోజిషన్ ద్వారా పెద్దపేగు ముక్కను అన్నవాహిక దగ్గర కలిపారు. తొలగించిన పెద్దపేగు భాగాన్ని కలిపి కుట్లు వేశారు. కొలోనిక్ ట్రాన్స్పోజిషన్ ప్రక్రియ విజయవంతమైందని అభిమానులు భావించారు. ఈ సర్జరీ తర్వాత దాసరి కోలుకున్నట్టు కనిపించారు. అయితే ఇన్ఫెక్షన్ తిరగబెట్టింది. బీపీ లెవెల్ తగ్గిపోయింది. దాన్ని మందులతో కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాక హార్ట్ ఫెయిల్యూర్కి దారితీసింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా దాసరి తుది శ్వాస విడిచారు.